మీ నాన్నగారు మీకు గొప్ప, మా నాన్నగారు నాకు గొప్ప, మీ మమ్మీ మీకు గొప్ప, మా మమ్మీ మాకు గొప్ప. నేను నమ్మనంత మాత్రం ఆయన దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు. నీవు నన్ను ప్రేమించి నాకు ఘనతనిచ్చావు గనుక నేను నిన్ను ప్రేమించాలి కదా అని అలాగ నలుగురితో కలిసిపోవడానికి, వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళని ప్రీతిపరచడానికి కొంతమంది ఉంటారండి. మనుషులను సంతోషపరచడానికి వాళ్ళ దేవుళ్ళు పొగుడుతారు, వాళ్ళ దేవుళ్ళకి జేజేలు కొడతారు. మీకు అర్థమైందా? ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు గణపరిచావు గనక నిన్ను ప్రేమించి మీ దేవుడిని గణపరుస్తా అని వాళ్ళ దేవుడిని జేజేలు కొట్టుకున్నారు. ఎందుకు అలాంటి ఇప్పుడు క్రైస్తవుడివేనా? అసలు నీ నోట రాకూడని మాట వస్తే నువ్వు ఒక క్రైస్తవుడివేనా? జీవము కలిగిన దేవుడిని తిరస్కరించి, జీవము కలిగిన దేవుడిని ప్రక్కన పెట్టి అన్య దేవతలను లేకపోతే వీళ్ళని నువ్వు పొగుడుకుంటూ వాళ్ళకి జేజేలు కొడితే అసలు క్రైస్తవుడివేనా? నీ ప్రత్యేకత ఏది? బబులోనులో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అగ్ని చల్లారిపోవడానికి, సింహాలలో మూయబడడానికి, వాళ్ళు ఆ దేశంలో వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి గల కారణం ప్రత్యేకించబడిన వారే ఆ ప్రత్యేకతను కాచుకున్నారు. దేవుడు వాళ్ళని ఎక్కడ నాటాడు? ఒక సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పేది కూడా ఏంటంటే, 1,000,000 మంది మధ్యలో నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వాడవైతే 1,000,000 మంది మధ్యలో నిన్ను ప్రత్యేకంగా నా దేవుడి పైకి లేవనెత్తుతాడు. లోకస్తుడు మనల్ని పిలిచి మా దేవుడు ఎవరు అని అంటే వీళ్ళే చెప్తున్నారు, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు కూడా గొప్ప అని వీళ్ళే చెప్తున్నారు. మీకు అర్థమైందండి? లోకానికి ఒకే దేవుడు, సృష్టికి ఒకే దేవుడు, ప్రపంచానికి ఒకే దేవుడు, సజీవుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు. యేసు నామమే తప్ప వేరొక నామమే లోకములో ఇవ్వబడలేదు. ఒకవేళ చావైనా, రేవైనా, కరువైనా, ఖడ్గమైనా ఏది మన మీదకు వచ్చినా యేసు ఒక్కడే దేవుడు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. యేసే సజీవుడు, యేసే మాట్లాడువాడు, యేసే సంచరించువాడు, యేసే సజీవుడు. యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లోకములో లేడు. నేను నమ్మిన నీతి, నేను నమ్మిన సత్యం, ప్రపంచానికి ఇవ్వబడిన నగ్న సత్యం, ప్రపంచానికి ఇవ్వబడిన ఏకైక ఉపదేశం యేసు ఒక్కడే. యేసు ఒక్కడే దేవుడు. మనం నమ్మిన నీతి తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాం. వేసే పశుప్రాయుడై, మృగము వంటి వాడై, రాక్షసుడై, మానవత్వాన్ని కోల్పోయిన పశువులాగా ప్రవర్తించిన వాడిని బంధించి తీసుకెళ్తే ఆడు అంటాడట, ఊరేస్తారేమో ఊరేసేసుకోండి, చంపేస్తారేమో చంపేసుకోండి. ఇది ఆ పశువు. ఒక పశువులాగా ప్రవర్తించి, జంతువులాగా ప్రవర్తించి మానవత్వాన్ని కోల్పోయిన ఒకడు బంధిస్తే వాడు అంటాడు, చంపేస్తారేమో చంపేసుకో, ఊరేస్తారేమో ఊరేసేసుకో. ఆడికే అంత తెగింపు ఉంటే జీవము కలిగిన దేవునిని నమ్మిన నీకెంత తెగింపు ఉండాలి? మనము సత్యవంతుడైన దేవునిని ఆరాధిస్తున్నాం, సజీవుడైన ప్రభువుని ఆరాధిస్తున్నాం. నెబుకద్నెజరు రాజా, అగ్నిగుండమేనైనా, సింహాల బోనేనైనా, శత్రు సమూహాలేనైనా కదల్చబడేది లేదు. మేము నమ్మిన దేవునికి మేము ఒమ్ము చేసేది దైవ నీతి. అది చిన్న చిన్న వాటిలోనే ఆ దైవ నీతిని మనం విడిచేస్తే, ఎల్లప్పుడూ నేను నీతోనే ఉన్నానయ్యా, ఉన్నావురా, ఉన్నావు, అడుగడుగున అవమానాలు కలుగు చేస్తా, అడుగడుగున అవమానాలు కలుగు చేస్తా, సంఘానికి సమాజానికి కీడు చేస్తా, సంఘానికి సమాజానికి తూట్లు పొడుస్తా, సంఘాన్ని సమాజాన్ని తప్పుదారి పట్టిస్తా, ఉన్నావు, ఎల్లప్పుడూ ఆయనతోనే ఉన్నావు. కాదనట్లే. ఎట్లా ఉన్నావు? ఎలా ఉన్నావు?
ఎల్లప్పుడూ నీతి కలిగిన వాడవై నీతిని స్థాపించగలిగిన నీతిని కలిగిన వ్యక్తిగా ఉన్నావా. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండాలని వాక్యం చెప్తుంది. ఎలా ఉండాలండి నీ నీతి? అందరు చెప్పండి. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండాలట. ఎందుకని? సముద్ర తరంగాలు ఎప్పుడైనా కొంతకాలం కెరటాలు వీచి అలసిపోయాను, ఇంక నేను వెళ్ళలేనులే అని ఆగిపోయినట్టు మీకు తెలుసా? సముద్ర తరంగాలు ఎప్పుడైనా నీతి లేకపోతే తమ క్రమాన్ని తప్పినట్టు మీకు తెలుసా? ఏంటండి సముద్ర తరంగాలు ఎప్పుడైనా ఎవరు చూడట్లేదులే, ఎవరు లేరులే, మౌనంగా ఉందాం, కాసేపు పడుకుందాం అనుకుని మౌనంగా పడుకున్నట్టు తెలుసండి? మన నీతి అలా ఉండాలి. ఎవరో మనుషులు చూస్తున్నారు అన్నట్లుగా, లేకపోతే ఎవరో గమనిస్తున్నారు అట్లా కాదు. మన నీతి దైవ నీతి అయి ఎల్లప్పుడూ 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 మనం నమ్మిన ఆ నీతిని మనం చాలా సులువుగా అనుకుంటాం. పదాలు జీవితంలో అన్వయించుకుంటే దాని మాధుర్యం మనకు తెలుస్తుంది.